దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు జ్ఞాన వాక్యాన్ని వినిపించబోతున్నాడు, జ్ఞానాన్ని మనకి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 11. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సోమరితనము. అందరు చెప్పండి. సోమరితనం, లేజినెస్, ఇది చాలా భయంకరమైనది. అనేకమైన విషయాలను బయలుపరుస్తూ వచ్చాడు. సోమరులందరూ కూడా ఎక్కడికి పోవాలట? చీమల యొద్దకు పోమంటున్నాడు. పోయి అక్కడ ఏం చేయమంటున్నాడు? ఇది ఏ రకమైన చీమ, ఈ చీమకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని తలలున్నాయి, ఎన్ని కన్నులున్నాయి, ఎన్ని ముక్కులున్నాయి చూడమనలేదు, కానీ వాటి యొక్క నడతలను ఏం చేయమన్నాడు? కనిపెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పులు కనిపెడుతుంటారు కొంతమంది కదా, ఏ మాట బయటకు వస్తే పట్టుకుందామా అని ఉంటారు కొంతమంది. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతుందా అని, ఇటువంటి దాంట్లో వాళ్ళ చూపులు కూడా అట్లనే ఉంటాయి అని. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రకరకాలైన కనిపెడుతుంటారు కొంతమంది, కానీ దేన్ని కనిపెట్టాలట? ఆ చీమల యొక్క నడతను కనిపెట్టండి అంటున్నాడు. ఎందుకంటే ఆ చీమలలో ఏముందో తెలుసా? చాలా చురుకుదనం ఉంది. ఆ చీమలలో సోమరితనం లేదు. ఆ చీమలు ఏం చేస్తున్నాయి? తన సమయాన్ని సరియైన రీతిలో సద్వినియోగపరుచుకుంటున్నాయి, కష్టపడుతున్నాయి, పని చేసుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎవరు కూడా మాస్టర్ లేడు కదా, వారికి ఎవరు కూడా బోధకులు లేరు, వారికి ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకు ఎవరు కూడా నడిపించే వాళ్ళు లేరు. అయినప్పటికీ అవి ఏం చేస్తున్నాయి? తన పనులను తాను చాలా జాగ్రత్తగా, ఏ కాలంలో కష్టపడాలో, ఏ కాలంలో కష్టపడద్దో, ఏ కాలంలో సుఖపడాలో, ఏ కాలంలో సుఖము పక్కన పెట్టి తిరగాలో, ఇవన్నీ కూడా అవి జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాయి. కాబట్టి నీవు చీమల యొక్క నడతను ఏం చేయమంటున్నాడు? కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్దవి గొప్పవి దేవునికి ఇస్తాడట. హల్లెలూయా. చిన్న మందా భయపడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న చిన్న వాటిని తీసుకొని ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆమెన్ ఆవగింజంతా అన్నాడు. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చిన్నదే కదా అని ఎప్పుడు అనుకోద్దు. ఆ చిన్నదాని వెనక చాలా జ్ఞానం దేవుడు మనకు నేర్పిస్తాడు. సో సోమరితనంలో ఉన్న నీవు చీమల నడతను ఏం చేయాలట? కనిపెట్టాలా. చీమలు ఎట్లా పోతాయి అంటే, ఎట్లా అంటే అట్లా పో, ఒక లైన్లో పోతాయి, ఏదో లీడర్ ముందు పోయినట్టే. కానీ ఈరోజు ఇంత పెద్ద బుర్ర ఉన్నోడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక లైన్లో పోడు కదా. ఆయన చెప్తే నేను ఎందుకు చేయాలా, ఆయన చెప్తే నేను ఎందుకు అని, ఇటువంటి దాంట్లో ఏం చేస్తుంటారంటే తప్పిపోయి కుడి ఎడమలకు వెళ్ళిపోయి ఎటు కాకుండా పోతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, చీమల యొక్క నడతను కనిపెట్టి తెలుసుకోండి. ఆమేన్. జ్ఞానము సంపాదించుకోండి, తెచ్చుకోండి జ్ఞానాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే సోమరితనం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైంది. పక్కనోడితో చెప్పండి అన్నమాట. మొట్టమొదటిగా సోమరితనం ఎందుకు ప్రమాదం అని చెప్తున్నానంటే, సోమరితనం మనకి ఏం తీసుకొని వస్తుందంటే దరిద్రాన్ని తీసుకొని వస్తుంది. అందుకే ఇది ప్రమాదకరమైంది. అందుకే రాసి పెట్టాడు దేవుడు మనకందరికి కూడా. ఇది జ్ఞానవాక్యం. చెప్పండి అందరు కూడా, ఏ వాక్యం ఇది? ప్రైజ్ ది లార్డ్. సోమరులందరూ కూడా యేసు నామములో మార్చబడుదురు గాక. హల్లెలూయా. లేజినెస్
మన జీవితాల్లో ఏం తీసుకొని వస్తుందో ప్రభు నేర్పిస్తున్నాడు. సోమరితనము దారిద్ర్యాన్ని తీసుకొని వస్తుంది. ఆ దరిద్రం ఎప్పుడు పోతుందంటే నీలో ఉన్న సోమరితనం బయటికి పోతే, దరిద్రం ఆపోజిట్ ఏంటి? ధన్యుడవవుతావును. హల్లెలూయా. సో మొట్టమొదటిగా సోమరితనం ఎందుకు ప్రమాదకరమైందంటే దారిద్ర్యాన్ని కలగజేస్తుంది అది. నంబర్ 2, ఆయుధదారుడు వచ్చినట్లు, దాంట్లోనే ఆయుర్దాడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును, లేమి నీ వద్దకు వచ్చును. కుటిలమైన మాటలు లేమి నీ దగ్గరకు వస్తుంది. రెండవదిగా ఏంటి? ఒకటి దరిద్రము, రెండవది లేమి. ఈ సోమరితనంలో ఉన్నోడికి ఎప్పుడు కూడా కొరతనే ఉంటుంది, కొదవనే ఉంటుంది. ఏమి ఉండదు వాళ్ళ ఇంట్లో, ఏమి దొరకదు వాళ్ళ దగ్గర. ఎప్పుడు చూసినా ఖాళీ జోబులు వేసుకొని తిరుగుతుంటాడు కదా. ఎప్పుడు చూసినా ఇంట్లో కనుక ఏం తీసుకొని వచ్చిందంటే లేమి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైనా చీమలు లేమితో బాధపడినట్టు మీరు చూసారా? తినేటప్పుడు పిల్లలకు చెప్తారు, జాగ్రత్తగా తినరా కింద పడేయకుండా అని. ఎందుకో? అవి ఎంత స్పీడ్గా ఉంటాయి చూడండి అవి. దేవునికి స్తోత్రం. దానికి సపరేట్ ప్రాంతం. హల్లెలూయా. అయితే విచిత్రం ఏంటంటే ఏదో ఈలగొట్టి పిలిచినట్టే అది ఏదైనా స్పీడ్ పడగానే ఒక్క నిమిషంలో వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అప్పటి వరకు కనబడవు. అదే జ్ఞానం. హల్లెలూయా. అదే చురుకుదనం అన్నమాట. దేవునికి స్తోత్రం. అవి మాట్లాడుకుంటాయి గట్టిగా. ఏమని? మీకు నాకు వినబడవు. ఆమేన్. వాటి భాష వాటికి వినబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని వినబడతాయి అంటే ఏమని చెప్పుకుంటే అంటే ఫలానా ప్రాంతంలో ఫలానా బెడ్ మీద పిల్లలు దీన్ని పడేశారు పదండే అంటే. అందుకే అవి సమృద్ధిగా ఉంటాయి, లేమి లేకుండా ఉంటాయి. దానిలోకి దరిద్రం లేదు. దేవునికి స్తోత్రం. ఏ రాజుగారి ఇంట్లో అయినా కనబడతాయి, ఏ మంత్రి గారి ఇంట్లో అయినా కనబడతాయి, ఏ గొప్పవాని ఇంట్లో అయినా కనబడతాయి. అద్భుతం ఏంటంటే పేదవాని ఇంట్లో కూడా కనబడతాయి. కారణం ఏంటంటే దానికి ఏం లేదు, సోమరితనం లేదు కాబట్టి దారిద్ర్యం లేదు. దారిద్ర్యంతో పాటు లేమి కూడా లేదు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అన్నాడు. కానీ శ్రేష్ఠులమైన మనకు దరిద్రం పట్టుకుంది, శ్రేష్ఠులమైన మనకు లేమి కలుగుతుంది. కారణం ఏంటంటే జ్ఞానము లేక చెడిపోతున్నాం. కారణం ఏంటంటే దాంట్లో సోమరితనం కలిసింది. సోమరితనం చాలా డేంజర్. ఇక్కడ ఏముంది? మందిరంలో ఏం దొరుకుతుంది? ఆహారము దొరుకుతుంది. అందరు చెప్పండి, ఏం దొరుకుతుంది? ఆహారము దొరుకుతుంది. ఆ చీమల యొక్క నడతను మీరు కనిపెట్టి ఏం నేర్చుకోవాలంటే, చీమలు ఒకటి కమ్యూనికేషన్ చేసుకుంటాయి, ఒకటికి ఒకటి చెప్పుకుంటాయి. కాబట్టి అవన్నీ లైన్లో దిగి లైన్లో పోయి ఆహారాన్ని సంపాదించుకొని కొన్ని గమనిస్తాం మనం. అది ఆ చీమ ఉండేది ఇంత, దాని నెత్తి మీద ఇంత ఉంటుంది షుగర్ కదా, చక్కెర ఇంత పెద్దగా ఉంటుంది, దొల్లించుకోలేని పరిస్థితి. ఇంకొక చీమ వచ్చి దానికి సపోర్ట్ ఇస్తుంది. అవునా? హల్లెలూయా. ఈ సపోర్ట్లతో ఏం జరుగుతుంటాయి? దాటుకొని పోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా మందిరానికి వస్తున్న నీవు కూడా ఇక్కడ ఆహారం ఉందన్న సంగతి అనేకులకు నువ్వు బయట ప్రకటించి వాళ్ళను కూడా పట్టుకొని రావాలి దేవుని సన్నిధికి. హల్లెలూయా. అది మనం నేర్చుకోవలసిన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. సోమరితనం చాలా భయంకరమైనది. కారణం దరిద్రాన్ని కలగజేస్తుంది, కారణం లేమిని కలగజేస్తుంది. రెండవదిగా చూడండి, సామెతలు 10వ అధ్యాయము 26వ వచనం. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కళ్ళకు పొగ వంటి వాడు. చాలు. ఎటువంటి వాడు అంటే వీడు సోమరుడు. ఎవడైనా వాడికి పని పెడితే వాడు పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు. సోమరితనంలో ఉన్న గొప్పతనం అది. పండ్లకు పులుసు. అది ఎట్లుంటుంది? పులుసు ఎట్లుంటుందమ్మా? తీయగుంటుందా? పుల్లగుంటే నిమ్మకాయ నోట్లో వేసుకొని నమ్మలగలమా? చింతపండు ఇంత నోట్లో వేసుకొని తినగలమా? ఎందుకు? ఆ చింతపండు అంటేనే పండ్లలో ఏమవుతుంది కదా. దేవునికి స్తోత్రం. సోమరోడు అట్లుంటాడన్నమాట. హల్లెలూయా. పొగ వంటి వాడు. కళ్ళకు పొగ వచ్చినప్పుడు ఎంత బాగుంది పొగ అంటామా కదా. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు సోమరుడు. కాబట్టి ఆ సోమరులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సోమరులకు ఏ పని కూడా అప్పచెప్పొద్దు అంటాడు దేవుడు ఇక్కడ.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సోమరితనం ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము. దేవునికి స్తోత్రం. సోమరి యొక్క మార్గం ఎటువంటిదట? ముళ్ళ కంచె లాంటిది. అది ఆ కంచెని ఎవడు కూడా దాటుకొని పోలేడు. కారణం ఏంటంటే అది చాలా భయంకరమైనది. సో సోమరితనం అనేది ఎటువంటిదంటే అది పులుసు లాంటిది, రెండవది పొగ వంటిది, ఇంకొకటి ముళ్ళ కంచె లాంటిది. సో అటువంటిది సోమరితనం. అందుకే దాని జోలికి పోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అది నీలో ఉంటే తొలగించుకోవాలని ఆత్మ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంతో చూడండి సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. ఒకటి దారిద్ర్యాన్ని కలగజేస్తుంది, రెండవది లేమిని కలగజేస్తుంది, మూడవది గాఢ నిద్రను కలగజేస్తుంది. ఏం కలగజేస్తారు? సోమరితనము, గాఢ నిద్ర చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దొంగ వచ్చి దోచుకొని వెళ్ళిపోయినా మనకేం కాదు, అర్థం కాదు. సో దొంగోడికి లేకపోతే సాతానికి లేకపోతే అపవాదికి మంచిగా చోటిచ్చిన వాళ్ళం అవుతాం గాఢ నిద్రతో. హల్లెలూయా. నిద్రపోవాలి, కానీ ఆ నిద్ర ఏం కావద్దు, గాఢ నిద్రగా మార్చబడొద్దు. అది పరిమితి దాటొద్దు. ఆమేన్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సోమరితనం అనేది ఎటువంటిదంటే గాఢ నిద్రను కలగజేస్తుంది. హల్లెలూయా. సోమరితనానికి ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే నంబర్ 1 దరిద్రాన్ని కలగజేస్తుంది, నంబర్ 2 లేమి కలగజేస్తుంది, నంబర్ 3 గాఢ నిద్రను కలగజేస్తుంది. ఇది నీలో ఉన్నాయంటే నువ్వు ఈ యొక్క వైరస్కి అటాక్ అయినావు అని అర్థం. ఇప్పుడు రోగ భాష చెప్తేనే ప్రసంగాలు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. నీలో ఈ వైరస్ ఉందని అర్థం. ఏ వైరస్? లేజినెస్, సోమరితనం అనే వైరస్. ఆమేన్. సో గాఢ నిద్రను కలగజేసేది సోమరితనం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అటువంటి నిద్రలు వద్దు యేసు నామములో. హల్లెలూయా. దాని తర్వాత ఏం కలగజేస్తుందంట? సోమరితనం ఏం చేస్తుందమ్మా? గాఢ నిద్రనే కాదు, పస్తు పడిపోయి ఉంటాడు వాడు. అంటే 2 చేతులు 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని కానీ గాఢ నిద్రపోతున్నావు. టిఫిన్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. టైం అయిపోయినాక లేస్తావు, లేచి ఏమైనా ఉందంటే ఉంటాయి అన్ని ఖాళీ గిన్నెలు. ఎంత దరిద్రం అది! అదే దారిద్రం అంటే కదా. గాఢ నిద్రలో పడి పస్తులో ఉంటారు వాళ్ళత్త. అంతేకాదు. దాని తర్వాత చూడండి సామెతలు 13:4. సోమరి ఆశపడతాడు గాని వాని ప్రాణముకేమీ దొరకదు. ఇదొక సిమ్టమ్. ఏమి దొరకదు కదా, ఏమి దొరకదు. అయ్యో ఇప్పుడే ఉండే అయిపోయినా లాస్ట్ అంటారు. అంతే, ఎంత బాధ ఉంటుంది అది. కనీసం పాలు దొరకవు, కనీసం నీళ్లు దొరకవు కదా. నీళ్ళ ట్యాంక్ దగ్గరికి పరిగెట్టింటారు. అద్భుతం ఏంటంటే లాస్ట్ బిందె మీ ముందున్నోళ్ళే పట్టుకొని పోతారు. వాడంటాడు నీళ్ళు అయిపోయినాయని. హల్లెలూయా. ఇట్లా ఎన్నో మన జీవితాల్లో దొరకకుండా పోయింటాయి కదా. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆలోచించండి, జ్ఞానంతో వివేచించండి. దొరకకపోవడానికి కారణం ఏంటంటే నీ సోమరితనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 21వ అధ్యాయము 25వ వచనం. సోమరివాడు ఎట్లుంటాడట? వాడు పని చేయడు. పని చేతులు ఏం కావంట? పని చెయ్యనొల్లవు. అంటే ఎందుకు పని చెయ్యనొల్లవు అంటే ఇందాక మనం చూసాం 6 కదా. 6 నుంచి 11లో వాడు చేతులు ఏం చేసుకొని ఉంటాడు? ముడుచుకొని నిద్రపోతుంటాడు. హల్లెలూయా. ముడుచుకొని ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటాడో వాడి చేతులు, సోమరితనం చేతులు ఎటువంటి అంటే పని చెయ్య నొలవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆకాశమందున్న దేవుడు అక్కడి నుంచి అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు నీ పైన కురిపిస్తానని చెప్పడం లేదు. ఏమంటున్నాడు? పని చెయ్యాలంటున్నాడు, కష్టపడండి అంటున్నాడు. హల్లెలూయా. పనివాడు కదా. దేవునికి స్తోత్రం. జీతానికి
పాత్రుడు అంటాడు, దేవుని నామానికి మేము కలగాక, కష్టపడకుండా లేకపోతే పని చేయకుండా ఎవరు కూడా, పౌలు సంఘానికి చెప్తాడు, పని చేయకుండా ఎవరు కూడా ఆహారము తినడానికి వీల్లేదని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సోమరితనము మంచిది కాదు. సోమరితనం మనకేమి ఇస్తుందంట? పని చేయని వాళ్ళకు కూడా చేస్తుంది. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 20వ అధ్యాయము 4. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అది కథ. సోమరి వానికి ఉన్న ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, పంట కాలంన వానికి ఏమీ లేకపోతుంది. కారణం ఏంటి? ఈ లేమికి కారణం ఏంటి? ఏమీ లేకపోవడానికి కారణం ఏంటి అంటే, విత్తు కాలమున వాడు ఏం చేయలేదు, దున్నలేదు. వాడు దున్ని విత్తనం వేయలేదు. వాడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే పని చేయలేదు. వాడు కాలాన్ని బట్టి పోలేదు. వాడు సమయాన్ని బట్టి వాడుకోలేదు. వాడు అందుకే కోతకాలం ఒకటి వస్తుంది కదా. దేవుడు అన్ని కాలాలు చేసి పెట్టాడు. ఆమేన్. ఏ కాలంలో ఏది జరగాలో ఆ కాలంలో అది జరుగుతూ వస్తుంటది. దేవునికి స్తోత్రం. యొక్క సైకిల్ అన్నమాట దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వర్షాకాలం వర్షం పడుతుంది, చలికాలం చలి ఉంటుంది, ఎండాకాలం ఎండ ఉంటుంది. అబ్బా ఎండ, అమ్మా చలి అని అనడానికి లేదు. ఆ కాలం అదే. ఎండకు నేర్చుకో తట్టుకోవడానికి, చలికి నేర్చుకో తట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. అదే రీతిగా పని కాలం కూడా ఒకటి ఉంది, దున్నే కాలం ఒకటి ఉంది, విత్తే కాలం ఒకటి ఉంది, పంట కోసే కాలం ఉంది, కూర్చుకునే కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ కాలాన్ని గ్రహిస్తూ పోయేవాడే జ్ఞానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అది మైండ్లో పెట్టుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా, ఏముందిలే అని అందరూ భూమి దున్నుతూ విత్తును వేస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో నిద్రపోతే ఒక కాలం బయటకు వచ్చినప్పుడు ఏం కనబడదు. అందరూ కూడా పైర్లు ఎత్తుకొని పోతూ ఉంటారు, పనం ఎత్తుకొని పోతుంటారు, పంట ఎత్తుకొని పోతుంటారు. నువ్వు మాత్రం లేమితో పోతూ ఉంటావు. కారణం ఏంటంటే అది నీ యొక్క సోమరితనానికి రిజల్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏదో ఒక పని చేయి, ఊరికే మాత్రం ఉండొద్దు, వట్టిగా మాత్రం ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది రూపాయే కావచ్చు, అదొక టైంలో నీకు అక్కడికి వస్తుంది. సో సోమరి వారు ఎటువంటి వారుగా ఉంటారంట? వారికి ఏమి కూడా లేకపోను. దాంతో చూడండి 26:15 చదువుదాం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే చూసారా? సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. అది సిమ్టమ్ అన్నమాట. సోమరుడు ఏమనుకుంటాడంట? తనకు తానే జ్ఞాని అనుకుంటాడట. పాత్రలో ఏం పెడతాడు వాడు? చేయబెడతాడు, కానీ దాన్ని ఎత్తుకోడు వాడు. సో సోమరితనం ఎంత ప్రమాదకరం అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో సోమరితనం గురించి యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు కదా. యజమానుడు ఏం చేశాడంట? ఒకడికి 5, ఇంకొకటి 2, ఒకడికి 1 తలాంతు ఇచ్చి ఆయన దూర ప్రయాణంకి వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, అయ్యా నేను 5 ఇచ్చాను కదా, ఏం చేసావు అంటే, ఆ ఫస్ట్ అంటాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, ఈ 5ను పట్టుకొని నేను మంచి వ్యాపారం చేసి ఇంకా 5 సంపాదించాను, దేవునామానికి మహిమ కలుగును గాక అని తీసుకొని ఇస్తే అది చూసి చాలా సంతోషపడ్డాడు ఆ యజమానుడు. దేవునికి స్తోత్రం. ఇంకా నేను నిన్ను ఎక్కువ దానిపైన అధికారిగా పెడతానన్నాడు. హల్లెలూయా. రెండవ వాడిని అడిగితే వాడు 2, 4 తీసుకొని వచ్చి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 1 ఇచ్చిన వాడిని తీసుకొని వస్తే వాడు ఏం చేశాడంట? ఒక చిన్నగా గుంతతోవి దాంట్లో పెట్టి కప్పి, ఇంకా ఎన్ని మాటలో సాకులు చెప్పేవాళ్ళుగా ఉంటారు. సోమరుల గుణం ఏంటంటే సాకులలో గుణం ఉంటుంది వాళ్ళకు. సాకులు చెప్తారు వాళ్ళు, పని చేయరు. ఏం చేయరు వాళ్ళు? పని చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సోమరులకు అంత సాకులు పెట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళు. నువ్వు సాకులు చెప్పేవాడిగా ఉన్నావంటే నీలో ఈ ఆత్మ ఉందని అర్థం. ఏ ఆత్మ? సోమరి ఆత్మ. ఇది ఒక ఆత్మ, దురాత్మ. లేజినెస్ ఈజ్ వెరీ డేంజరస్. ఆమేన్. ఆ ఒక్క తలాంతోడు ఏం చేశాడంట? నేను చెప్తున్నాను, మనకందరికీ దేవుడు తలాంతులు ఇచ్చాడు. దాని బిడ్డారా, ఏదో ఒక దాంట్లో తలాంతు ఇచ్చాడు. అయితే ఆ తలాంతును మనం ఏం చేయాలా? దాన్ని
డెవలప్ చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చి డెవలప్ చేయరు, నీకున్నది నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఈ 5 ఇంకొక 2 దగ్గర పోయి ఏమని అడిగాడా? నాకు 5 ఉన్నాయి, నీకు 2 ఉన్నాయి, మనం కలుసుకునేదని చేద్దామన్నాడా? పార్ట్నర్షిప్ బిజినెస్ లేదు. వాడికి ఇచ్చిన తలాంతును వాడు వాడుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. దాన్ని ఏం చేశాడు? రోజుకి ఏం చేశాడు? దాన్ని డెవలప్ అయ్యేటట్టు చేశాడు. దేవుడికి ఏదో ఒక తలాంతు ఇచ్చింటాడు. పాడే తలాంతు ఇచ్చింటాడు, ఊడ్చే తలాంతు ఇచ్చింటాడు, నడిచే తలాంతు ఇచ్చింటాడు. ఆమేన్. నువ్వు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసే తలాంతు ఇచ్చింటాడు, మంచి మనీ మేనేజ్మెంట్ చేసే తలాంతు దేవునికి ఇచ్చింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భర్తగా నీ భార్యను చూడు. నీ భార్యకు ఒక 100 రూపాయలు ఇచ్చి చూడు, ఆమె ఎట్లా వాడుతుందో. ఆమె 100 రూపాయలు నెలంతా జాగ్రత్తగా చూసుకున్నాక నెల లాస్ట్లో నేను ఆ రోజు 100 ఇచ్చాను ఏది అని అంటే టకాన్ తీసి ఇచ్చింది అనుకో, నువ్వు తెలుసుకోవాల్సింది అంటే నీ భార్యకు మనీ పైన మంచి తలాంతు ఉంది ఆమెకు. అంటే ఆదా చేసే తలాంతు ఆమెకు ఉంది. నీ జీతం తెచ్చిపోయి సరిపోతుంది. ఆమేన్. అదే నీ దగ్గర ఉంటుంది, ఏమేమి అయిపోతుంటుంది. హల్లెలూయా. అయితే ఒకవేళ ఇచ్చినాక అడిగినామనుకో, అప్పుడే పోయింది, ఇప్పుడెక్కడ ఉంది అన్నది అనుకో, జాగ్రత్తగా ఉండు. కారణం ఏంటంటే షేవింగ్ అయిపోతుంది అక్కడ. హల్లెలూయా. జ్ఞానం కావాలి. అందరిలో తలాంతు పెట్టాడు దేవుడు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, దానిని నువ్వు ఏం చేయాలా? రెట్టింపు చేయాలా. దాన్ని దేవునికి ఇచ్చిన దాన్ని ఏం చేయాలా? నువ్వు దాన్ని డబుల్ చేయాలా, త్రిబుల్ చేయాలా, 4, 5, 6, 7, 10 టైమ్స్ చేయాలా. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజుల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, లేని తలాంతుల కోసం ఉన్న తలాంతులను పక్కన పడేసి తిరుగుతున్నారు. దేవుడు మనను జిరాక్స్ కాపీలుగా చేయలేదు, దేవుడు మనను ఒరిజినల్గా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? నాకు ఒక పని అప్పచెప్పాడు, మీకు ఒక పని అప్పచెప్పాడు. నేను నా పనిలో నమ్మకంగా ఉండాలా, మీరు మీ పనిలో, ఎవరు పనులలో వాళ్ళ నమ్మకంగా ఉండాలా. దేవుడు నీకు ఒక తలాంత్ ఇచ్చాడు, నీకు ఒక విధానం ఇచ్చాడు, నీకు ఒక స్టైల్ ఇచ్చాడు. నీ దాంట్లో నువ్వు నిలబడితే చూసిన వారు ఒక సాక్ష్యం చెప్తారు, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడ నువ్వు వచ్చి ఉన్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We are something special. God made us a special vessel. Amen. Hallelujah. నీకు వంట తలాంతు ఉందనుకో, నువ్వు బాగా చేస్తావు, ఆమె చేస్తుంది కదా నేను కూడా పోయి పొడి చేస్తాను అంటే ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, భద్రం. ఆమేన్. కాపీ కొట్టొద్దు. ఏం కొట్టొద్దు? చీటింగ్ కొట్టొద్దు, డిబార్ అవుతావు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ రీతిగా అయితే ఆ రీతిగానే నువ్వు నిలబడడానికి ఇష్టపడాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, చెడ్డ దాసుడా, సోమరివైనా, చురుకైనా అంటలేడు, జ్ఞానం కలిగినోడా అంటలేడు. నువ్వు ఎంత జాగ్రత్తగా నీ తలాంతుని దాచిపెట్టుకున్నావురా, వెరీ గుడ్ అన్నాడా? ఏమన్నాడు? నీకు నేను ఇంత మంచిగా అవకాశం ఇచ్చిపోతే రక్షణ ఇచ్చినాను, మారుమనసు ఇచ్చాను, బాప్తిజం ఇచ్చాను, పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చాను, ఒక మంచి సత్వ కలిగిన సంఘంలో నిన్ను నాటాను, ప్రతి వారం నీకు వాక్యాలు అందించాను. ఇన్ని పొందుకొని నువ్వు అన్నిటిని తీసుకొని గెహజీలాగా దాచిపెట్టుకుంటే నేను ఏమొచ్చింది అంటాడు. సోమరివైన చెడ్డ దాసుడా అంటాడు. చూసారా ఈ సోమరితనం ఎంత ప్రమాదం కలుగజేస్తుందో? అంటే దీని అర్థం ఏంటంటే, ఒకరోజు మనం ప్రభువు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆ మహిమలో నిలబడినప్పుడు, ప్రభువు మనను 24 పెద్దల ఎదుట, పరిశుద్ధుల ఎదుట మన పేరు పెట్టి పిలిచి మనను పొగడే దినం ఒకటి ఉందన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనను గణపరిచే దినం ఒకటి ఉందన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనను మహింపరిచే దినం ఒకటి ఉన్నదన్న సంగతి మనము మర్చిపోవద్దు. ఎందుకంటే 1 కొరింథీ 5లో అంటాడు, మనం చేసే మంచివి లేక చెడ్డ క్రియలు మనతో కూడా వస్తాయట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, టచ్ చేస్తున్నాడు. సోమరివైనా చెడ్డ దాసుడా అని అనిపించుకోద్దు, నమ్మకమైన బల మంచి దాసుడా అని అనిపించుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సోమరితనం అనేది ఎంత ప్రమాదకరమైనదో మీరు మాకు నేర్పించారు. సోమరితనం ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటుందో, సోమరితనం ఎటువంటి స్థితిని మాకు కలగజేస్తుందో మీరు మాతో ఇంతవరకు మాట్లాడారు ప్రభా. అందుకే అంటున్నారు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి నువ్వు తెలుసుకోమంటున్నావు. అవును ప్రభా, ఈరోజు చాలా సోమరితనముతోనైనా చాలా పోగొట్టుకున్న జీవితాలతో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మంచి మంచి అవకాశాలు వచ్చాయి ప్రభా, చక్కటి అవకాశం వచ్చింది నాయన, కానీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. కారణం సోమరితనం. సోమరితనము మాకు నిర్లక్ష్యాన్ని కలగజేస్తుంది ప్రభా. ఆ నిర్లక్ష్యము మా జీవితాల్లో చింపిరిగుడ్డలు ధరింపజేసుకునేటట్టు చేస్తుంది నాయన. దారిద్ర్యం మా జీవితాలకు వచ్చేటట్టు చేస్తుంది, లేమి మా జీవితాలకు వచ్చేటట్టు చేస్తుంది ప్రభా. ఆ సోమరితనంలో నుండి ప్రతి ఒక్క బిడ్డను చురుకుదనంలోనికి మార్చమని ప్రార్థిస్తున్నాను. చురుకైన జీవితం, చురుకుగా ఉండడం అది బహు సంతోషం నాయన. అటువంటి కృప దయచేయండి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే సోమరితనముతో ప్రభా తన జీవితాల్లో ఏవైతే కోల్పోయినారో ఆయన తిరిగి వారిని దర్శించండి ప్రభా. యేసు నామములో ఆ సోమరి అనే ఆత్మను, ఆ లేజినెస్ అనే స్పిరిట్ని, ఆ కాడి రాణులను యేసు నామములో విర్రగొడుతున్నాను ప్రభా. మీ కృప దయచేయండి ప్రభా. మాకిచ్చిన తలాంతులను నాయన మేము వాడుకోవడానికి, బలానమ్మకమైన మంచి దాసుడా అని మీ నోట పిలువబడ్డానికి నాన్న మీ కృప మాకు దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, సహవాసంలో ఉండడానికి నాన్న అన్నిట్లో కూడా మేము చురుకుదనం కలిగి జీవించే కృప దయచేయండి. ఆ సోమరి బ్రతుకు, సోమరి జీవితాన్ని తొలగించమని మీకే స్తుతియు, ఘనత, మహిమా, ప్రభావాలు చెల్లిసి పట్టబడున్నారు వారందరి జీవితాల గొప్ప విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప